సద్గురువుతో వెళ్ళడం తీర్థయాత్రకి సామాన్యమైన విషయం కాదు. దానికి పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షం ఉన్నవాడు తప్ప అది పొందలేడు. కాబట్టి కపర్ది ఆ నామాన్ని ఎక్కువ స్మరణ చేస్తే, ఆ జటాజూటాన్ని చూస్తే, నేను మీకు తరచూ చెప్పాను దాని గురించి, అమ్మవారి కబరీబంధం కూడా అంత శక్తివంతం, అజ్ఞానదాహకత్వం చేస్తుంది. కానీ చూడడం కుదరదు, ఎందుకంటే వెనక్కు ఉంటుంది, కిరీటంలో ఉంటుంది. పరమశివుడిది అలా కాదు. మీరు భావన చేస్తే తడిసినటువంటి జటాజూటం కనపడుతూ ఉంటుంది. కాబట్టి కపర్ది నీలలోహిత. మహానుభావుడు తెల్లవారుజామున సూర్యోదయం అవుతున్నప్పుడు ఆకాశంలో ఎర్రటి కాంతితో నల్లగా ఉన్నటువంటి ఆకాశమే నీలలోహిత రుద్రుడు. ఆయన అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. పరమేశ్వర స్వరూపాలలో నీటి కడవలు తల మీద పెట్టుకుని వెళ్ళేటటువంటి సామాన్యమైనటువంటి స్త్రీల నుండి మేకలు గొర్రెలు కాసుకునేటటువంటి అత్యంత తక్కువ స్థితిలో జ్ఞానము కలిగిన వారి వరకు పరమేశ్వర దర్శనాన్ని మాంసనేత్రంతో చెయ్యడానికి వీలుగా పరమశివుడు ఆకాశంలో కనపడేది సూర్యోదయ సమయంలో కనపడతాడు. నల్లటి ఆకాశంలో వచ్చే ఎర్రటి కాంతి నీలలోహిత. కాబట్టి శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకర. శంకరోతీతి శంకర. సమస్త శుభములను చేయువాడెవరో ఆయనకే శంకర అని పేరు. శుభము అన్నది జరగాలి కేవలము శంకరుల యొక్క అనుగ్రహమే. శంకరుని యొక్క అనుగ్రహం ఉందా శుభం జరుగుతుంది, శంకరానుగ్రహము లేదు శుభము జరగదు. కాబట్టి శంకరోతీతి శంకర. శంకర శూలపాణిశ్చ. నేను ఎక్కడైనా ఒకవేళ శ్లోకంలో దాటితే చెప్పండి. శూలపాణిశ్చ, చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్య, అది పైకి శూలంలా కనపడుతుంది కానీ లోకంలో సత్వ రజస్ తమో గుణములనేటటువంటి 3 గుణములు ఏ శుద్ధ సత్వంలోంచి వస్తున్నాయో ఆ శుద్ధ సత్వం ఆయన చేతిలో ఉంటే అందులోంచి త్రిగుణములు పుడతాయి. ఈ త్రిగుణములతోటి లోకాలన్నిటినీ తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పగలిగిన వాడెవరో, మాయని అన్ని చోట్ల విస్తరింపచేసి తానెవరో తెలియకుండా చేయగలిగిన వాడెవరో, 3 మీద లోకాన్నంతటినీ తిప్పుతున్న వాడెవరో ఆయన శూలాన్ని పట్టుకున్నవాడు. కాబట్టి శంకర శూలపాణిశ్చ ఖట్వాంగి, చేతిలో మంచం కోడు పట్టుకుని ఉంటాడు. ప్రాయశ్చిత్త కర్మ. మనసు యొక్క ఉద్రేకంలో తప్పు చేయడం చాలా తేలిక. చాలా కోపంగా ఉంది, గురువు గారిని కూడా చంపేస్తాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి అంటారు రామాయణంలో. గురువు గారిని కూడా చంపేస్తాడు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు, అలా మాట్లాడేస్తాడు ఆ కోపంలో. కానీ తప్పు చేయడం ఎంత తేలికో దాని యొక్క ఫలితమును అనుభవించవలసి వచ్చినప్పుడు అంత బాధపడిపోతాడు. ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కొక్క తప్పు తాలూకా ఫలితాన్ని అనుభవించేటప్పుడు బేరమంటాడు. నేను చెప్పక్కర్లేదు, ఎప్పుడైనా మహాభారతం చెప్పినప్పుడు విందురు గాని, మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తాడు, కొంతమందిని నేను ఇలా ఎందుకు పుట్టించానో తెలుసా పార్వతి? వీళ్ళు గతంలో జీవుడిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ దోషాలు చేశారు, ఈ దోషాలు చేసిన ఫలితం అనుభవించాలి కాబట్టి వాళ్ళకి ఈ రూపాలు ఇచ్చాను, ఇదిగో ఇలా బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైనా దిద్దుకుంటే ఉత్తమగతులు పొందుతారు, ఇప్పటికీ దిద్దుకోలేకపోతే వాళ్ళు ఆ కష్టాన్ని అనుభవిస్తారంటాడు. కాబట్టి ప్రాయశ్చిత్తం, తప్పు తెలుసుకుని వెంటనే ఇక్కడే ఇప్పుడే తద్దోష పరిహారార్థం తనకి తానుగా శిక్ష వేసేసుకోవడం. అన్నిటికన్నా పెద్ద శిక్ష ఏమి? పశ్చాత్తాపంతో భగవంతుని యొక్క నామం చెప్పడం. ఈశ్వరా, నా వల్ల అపరాధం జరిగింది, మీరు తప్ప నాకెవరు దిక్కు, నన్ను మన్నించండి అని 108 పర్యాయములు గోవిందనామం చెప్పడం శ్రేయస్కరం. అదేమండి మీరు శివాష్టోత్తరం కదా చెప్తున్నారంటారేమో, శాస్త్రము శాస్త్రమే. గోవింద అంత కిందకి అందుబాటులో ఉండేటటువంటి అత్యద్భుతమైన నామము. నా దృష్టిలో గోవిందుడొకడు శివుడొకడు కాడు. నాకు వెంకటేశ్వరుడు శివుడు, శివుడు విష్ణువు, విష్ణువు శివుడు, శివుడు పరాశక్తి, పరాశక్తి సరస్వతి. నాకు ఉన్నది ఒక్కటే బ్రహ్మము, అదే ఇన్ని రూపాల్లో ఉంటుంది. అందుకని నాకే మొహమాటము లేదా మాట చెప్పడానికి. కాబట్టి గోవింద నామం ప్రశస్తం, శివనామం కూడా గొప్పది, శివ అనుకోవడం కూడా మంచిది. కానీ గోవింద కలియుగంలో శ్రేయస్కరమైన నామము. కాబట్టి
ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మగారి 5వ తల గిల్లడం గిల్లేశాడు. నిజంగా పరమేశ్వరుడు ప్రాయశ్చిత్తాలు చేసుకోక్కర్లేదు, ఆయనకేం అంటావు. కానీ ఒక చేతిలో పుర్రె పట్టుకుని ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని తిరుగుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మహత్య చేశాడు అని గుర్తు. బ్రహ్మహత్య చేస్తే 12 సంవత్సరముల పాటు కూర్చోకూడదు, పడుకోకూడదు. నిలబడి ఓ చేత్తో మంచం కోడు పట్టుకుని ఓ చేత్తో పుర్రె పట్టుకుని ప్రతి ఇంటి ముందుకు వెళ్లి భిక్షాటన చేసి పుర్రెలో పడిన అన్నాన్ని నిలబడి తిని నిలబడే ఉండాలి ఆ 12 ఏళ్ళు. పరమేశ్వరుడు ఒక తప్పు చేయడం తేలిక, కానీ ఆ తప్పుకి దోషాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి బ్రహ్మగారి 5వ తల గిల్లినందుకు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఆయనకి నిజంగా అంటదు ఏ దోషం, కానీ ఆయన లోకానికి నేర్పడం కోసం ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఖట్వాంగి విష్ణువల్లభ, నిరంతరము శ్రీ మహావిష్ణువు చేత పూజలు అందుకుంటూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, ఈ లోకములను కాపాడతారు. లోకములను కాపాడడానికి శ్రీ మహావిష్ణువుకి కావలసిన సమస్త శక్తులను ఆయన ఇస్తూ ఉంటాడు. మీరు మహాభారతం చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నిరంతరము విష్ణువు చేత పూజలు అందుకుంటాడు. అందుకే నేత్రార్పణేశ్వరుడు అని ఒక దేవాలయం ద్రవిడ దేశంలో, అక్కడే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి పూజ చేస్తూ 1000 కమలం తక్కువైపోతే కన్ను పెకలించి కనుగుడ్డుని పువ్వుగా చేసి పూజ చేశారు. నేత్రార్పణేశ్వరుడు అంటారు. శంకర భగవత్పాదులు నిరూపణం చేస్తారు. బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ భైమచేత్కో వా తదన్యోధిక అంటారు. కాబట్టి విష్ణువు చేత పూజలు అందుకున్నవాడు, ఎప్పుడూ పూజలు అందుకునేవాడు, విష్ణువుని రక్షించేవాడు, విష్ణువు యందు ప్రీతి కలిగినవాడు, విష్ణువుకి అత్యంత సన్నిహితుడైన చెలికాడు. కాబట్టి విష్ణువల్లభ సిపి విష్టో పశు సిపి. లోకంలో 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి మనమంటే మనుష్యులు, జంతువులు, గేదెలు, ఆవులు, కుక్కలు అంటాం గాని అన్నిటినీ కలిపి శాస్త్రం పశువు అని పిలుస్తుంది. జన్మ అనే రాటకి కర్మ అనే పాశంతో కట్టబడి ఉంటాడు. కాబట్టి ఈ పశువులన్నిటి మీద తాను అధికారము కలిగి ఉంటాడు. వీడు ఏ జన్మలలో ఏ పాప పుణ్యాలు చేసుకున్నాడో దాన్ని బట్టి దానికి తగిన ఉపాధులిచ్చి ఆ ఉపాధుల్ని తిప్పుతున్నవాడు. కాబట్టి నియంతయై ఇన్ని పశువులకు ఆయనే అధిపతి, ఇంత పశుబలం కలిగిన వాడు. కాబట్టి సిపి విష్టో అంబికానాథ. తల్లి జగన్మాత, ఆదిశక్తి, శివకామ సుందరి, మనకి జగన్మాత. మీకు నేను ఆ విషయాన్ని ఒకరోజు ప్రసంగం అంతా చేసి చెప్పాను. మన్మధుడు లోకాలన్నింటినీ ఉత్పత్తి జరిగేటట్టుగా బాణపరంపర ప్రయోగించగలడేమో, కానీ పరమేశ్వరుడి మీదే ప్రయోగిస్తే ఆయన కాలిపోయాడు. అప్పుడు అమ్మవారు తీసుకున్న ఆయుధాలు తీసుకుంటే మన్మధుణ్ణి కాల్చిన వాడిని తన పట్ల సంతోషం పొందేటట్టు చేసి అటువంటి వాడితో తాళి కట్టించుకుంది. అది మా అమ్మ గొప్పతనం. మామూలు వాడితో తాళి కట్టించుకోవడం గొప్ప కాదు. అసలు స్త్రీ అంటే విముఖుడు, కాముణ్ణి కాల్చేశాడు. అటువంటి వాణ్ణి లొంగదీసి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి మంగళసూత్రం కట్టించుకుంది. అందుకని కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అటువంటి తల్లి అంబికానాథ. అటువంటి తల్లికి భర్త, తల్లికి భర్త కాబట్టి తండ్రి, ఆమె తల్లి. కాబట్టి వాళ్ళిద్దరూ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వాళ్లే తల్లిదండ్రులు. అందుకే బయట అమ్మా అని నేను మా అమ్మగారినన్నా నిజానికి ఆ మాట వరకు చెల్లుతుంది, నా తల్లికే చెల్లుతుంది. నాన్నగారండి అని మా నాన్నగారినన్నా మా నాన్నగారండి అన్న పిలుపు ఎవరికి చెందుతుంది? పరమేశ్వరుడికే చెందుతుంది. కాబట్టి నాకు అమ్మా నాన్న లేరని ఎవరు చెప్పారు? నాకు అమ్మా నాన్న ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు, నా తుది శ్వాస వరకు ఉంటారు. వాళ్ళిద్దరే నా తల్లిదండ్రులు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మా అయ్యటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రుల కంచుం చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసార పుంచం చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. కాబట్టి లోకమునకు తల్లిదండ్రులు, తల్లికి భర్త. అటువంటి జగన్మాత అంబిక, సమస్త జీవకోటికి ఆవిడ తల్లి. ఆ బ్రహ్మకీట జనని అని. కాబట్టి అంబికానాథ సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో. శ్రీ అంటే ఐశ్వర్యం,
శ్రీ అంటే విషం. అసలు ఆయన ఆ విషాన్ని ఇక్కడ పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడవు. అందుకని ఆయన దాన్ని పైకి వదలకుండా లోపలికి మింగకుండా కంఠంలో పెట్టుకుని ఉన్నాడు. కంఠంలో ఒకటి పెట్టుకుని ఉంచుకుని ఇంకొకటి మింగండి మీరు, నేను చూస్తాను. అంతవరకెందుకు లోకంలో మీరు ఏదైనా ఎంత చిన్నదైనా సరే కంఠంలో పెట్టి మింగకుండా ఉమ్మకుండా అలాగే ఉంచండి. ఎంత కష్టం ఈ మాట రాదు. అలాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు మనందరి కోసం గరళాన్ని తన కంఠంలో పెట్టుకున్నవాడు కాబట్టి అది శ్రీకంఠ. శ్రీకంఠో భక్తవత్సల, భక్తుల పట్ల వాత్సల్యం ఉన్నవాడు. వాత్సల్యము అన్న మాటకు అర్థం మీతో నేను మనవి చేశాను. పాపములను కడిగినేస్తాడు ఆయన. ఆవు దూడ తన దూడ యొక్క మావిని నాలుకతో నాకుతుంది. లేక పిల్లలు పుట్టిన తల్లి కూడా అలా నాకదు. ఒక్క దూడ మాత్రమే, దూడకి ఆవే నాకుతుంది. అలా తనని నమ్ముకున్న భక్తుల యొక్క పాపములను తాను శుభ్రంగా కడిగేసి, వాళ్ళు నాకు ఆవగింజంత కావాలంటే కైలాస పర్వతం అంత ఇవ్వగలిగిన వాడు, నాకు తాగడానికి ఒక పాత్రతో పాలు కావాలన్న ఉపమన్యుడికి పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు, నన్నేం చేస్తాడు మృత్యువు అని అడిగినటువంటి మార్కండేయుడి కొరకు యముని చంపి బ్రహ్మార్గాయం ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన భక్తవత్సల. శిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల. భవ అంటే ఎప్పుడూ ఉండేవాడు. ఒకప్పుడుండి ఒకప్పుడు లేనివాడు కాడు. అన్ని కాలముల యందు ఉండేవాడు. ఎప్పుడూ అందరినీ శాసించగలిగినటువంటి వాడు కాదు. భవుడు అంటే జలాధిదేవత. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి లోకాన్నంతటిని బ్రతికిస్తాడు, ధర్మాన్ని బ్రతికిస్తాడు, తర్పణలు ఇప్పిస్తాడు, ఆచమనం చేయిస్తాడు, సంధ్యావందనం చేయించి అర్ఘ్యం ఇప్పిస్తాడు. నీటి రూపంలో ఉండి పదార్థములు పచనం అవడానికి ఉపయోగపడతాడు, నీటిగా పుట్టడానికి ఉపయోగపడతాడు, లోకమును నిలబెడతాడు దాహోపశాంతి చేసి. కాదు బయట వేడిగా ఉంటే లోపలికి పుచ్చుకున్న నీళ్లు చెమట రూపంలో వచ్చి వేడిని నిలబెడతాడు. ఇన్ని చేసేవాడు కాబట్టి భవః. కాబట్టి భవ శర్వ అంటే తొట్టతుగన యుగాంతమునందు ప్రాణులను హింసించి తనలో కలిపేసుకునేవాడు. యుగాంతం మహాప్రళయం చేసేవాడు కాదు. పృథివికి అధిదేవత, భూమికి అధిదేవతగా ఉండి ఈ భూమిలో పంటలు పండేటట్టు, భూమి స్థిరంగా ఉండేటట్టు చేసి తిరగగలిగేటట్టు, మనం ఈ భూమి తిరుగుతున్నా మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, సూర్యుడి నుంచి 12 గంటలు తప్పుకునేటట్టు, 12 గంటలు సూర్యాభిముఖం అయ్యేటట్టు, అన్ని వైపులకి నీరు వేడి అందేటట్టు చేస్తూ కనపడకుండా తిప్పుతున్నవాడెవడో ఆయన శర్వ. కాబట్టి పృథివీ అధిదేవత అయి ఉంటాడు. భవ శర్వ స్త్రీలోకేశ. 3 లోకములకు అంటే ఈ లోకములకు, పై లోకములకు, కింద లోకములకు, ఎన్ని లోకములు ఉన్నాయో అన్ని లోకములకు ఆయన అధిపతి. కాబట్టి త్రిలోకేశ భవ శర్వ స్త్రీలోకేశ స్థితికంఠ. తెల్లటి స్వామి శరీరం. ఇంతటి తెల్లటి శరీరం ఉన్నవారికి లోకంలో ఒక పోకడ ఉంటుంది. చిన్న మత్స పడ్డాన్ని ఒప్పుకోరు. నాకు తెలిసిన స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన పిల్ల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకునేవాడో. ఏమిటయా అలా అరిచేతుల్లో కాళ్ళు పెట్టి నడిపిస్తావంటే నాతో అనేవాడు, చాలా తెల్లటి పిల్ల కొట్టేశావా, ఎంత తెల్లటి పిల్ల చూసావా, నా అదృష్టం కొద్దీ పుట్టింది. పుట్టుమచ్చలు కూడా మా అమ్మాయికి దాని అందాన్ని ద్విగుణీకృతం చేసేటట్టు ఉంటాయి తప్ప దాని తెల్లటి ఒంటి మీద ఆ నల్లటి పుట్టుమచ్చ కూడా దాని అందాన్ని తగ్గించేటట్టు ఉండదు. ఇంత అందమైన పిల్లని నేను నిర్లక్ష్యంగా చూస్తే ఆడుకుంటూ పడిపోతే ఏ మోకాల మీదో మచ్చమడిపోతే, ఇంత తెల్లటి దానివి ఈ మచ్చ ఏమిటి అని రేపు పొద్దున్న వాళ్ళ ఆయన అడిగితే మా నాన్నగారు సరిగా పట్టుకోకపోతే పడిపోయాను అందుకని జాగ్రత్త పడుతున్నాననేవాడు. తెలుపుగా ఉన్న కూతురు మీదే అంత వ్యామోహం ఉంటే ఒళ్ళంతా అంత తెల్లగా ఉన్నవాడు నల్లటి మచ్చపడకూడదని ఎంత జాగ్రత్తగా ఉంటాడు. మనమే ఇన్ని క్రీములు ఇన్ని రాసేసుకుంటూ ఉంటామే, మరి ఈశ్వరుడికి ఎంత వ్యామోహం ఉండాలి. కానీ లోకం కోసమని నల్లటి మచ్చ తెచ్చి పెట్టుకున్నాడు ఆ కంఠం మీద. పైగా అదేం కనపడని చోట ఉన్న మచ్చ ఏ వీపు మీద కాదు, ఏరుగుండా కంఠం మీద కనపడుతుంటుంది. లోకం కోసం నా ఒంటి అందం పోయినా పర్వాలేదా, లోకాలు నిలబడితే చాలన్నవాడు. ఆ కుటుంబం అంతా అంతే. నాన్నగారి పోలికే కొడుక్కి. ఏనుక్కి దంతం అంటే మహా ఇష్టం.
అది నవలడానికి పనికిరాదు, ఆ దంతం పక్కన ఉంటాయి. కానీ ఏనుగులకి ప్రాణం వాటి దంతాలంటే. విఘ్నేశ్వరుణ్ణి మహాభారతం వ్రాయమన్నాడు వ్యాసుడు. వ్రాయమన్నప్పుడు ఒక నియమం పెట్టాడు, మధ్యలో ఏమన్నారు అనకూడదు. నేను అలా చెప్పేస్తుంటాను 1,00,000 శ్లోకాలు, నువ్వు చకచక 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 రాసేస్తుండాలి. మధ్యలో సిర అయిపోయింది, లేకపోతే పాళి అరిగిపోయింది, అన్ని శ్లోకాల ఆగంది కాసేపు అనకూడదు. అంత ధారణతో అలా రాస్తావా? రాస్తానన్నాడు ఆయన. పుచ్చుకో అయితే. పెద్ద తాళపత్ర గ్రంథం ఒకటి పుచ్చుకున్నాడు. ఇప్పుడు సిర అయిపోనటువంటి ఘంటం కావాలి, లేదా మునుకరిగిపోని ఘంటం కావాలి. లోకంలో ఏనుక్కి అత్యంత ప్రీతిపాత్రమైంది దంతమే కనుక, మహాభారతం చతుర్విధ పురుషార్థ సమన్వయం కనుక, రాబో కాలాల్లో లోకాలకన్నిటికీ పనికొచ్చే పంచమ వేదం కనుక, ఇది వ్రాయడం కోసం నా దంతం ఒకటి పోయినా పర్వాలేదని తన దంతమే ఊడబెరికి దాంతో మహాభారతం రాశాడు. ఏకదంత, ఒక్క దంతంతో ఉండిపోయి. ఈ త్యాగం తండ్రి నుంచి వచ్చింది. పరమేశ్వరుడిదే త్యాగం, పెద్ద కొడుకుది అదే త్యాగం. కాబట్టి వాళ్ళు త్యాగమయమైనటువంటి జీవితాలు. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్. ఎవడు త్యాగం చేస్తున్నాడో వాడే అమృతత్వాన్ని పొందుతాడు. ఇప్పుడు ఆయన మనస్సుగా ఆవిడ మారిపోతుంది. ఆయనకి ఎప్పుడు ఏం పెట్టాలో ఆవిడికి తెలుసు. ఇది పెడితే కంఠం ఉంటుంది ఊడిపోకుండా, కాబట్టి ఇది పెడదాం, అలా పెడుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఆయనకి క్రమక్రమంగా ఏమైపోతుందంటే, ఆయన వస్తువులు ఆవిడ పేరెత్తిదే కానీ కనపడవు. ఆవిడ పేరెత్తి పిలవాలి, ఒకసారి పిలిస్తే అక్కడ కనపడుతుంది. లేదా రెండవది ఏమిటో తెలుసా అంటే, అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యలేడు. ఎందుకో తెలుసా? అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యవలసిన అవసరం కల్పించే మనస్తత్వం ఆవిడిది కాదు. ఏమో 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను ఈ మంచి పనికి. ఏమిటండి 100? 200 ఇవ్వండి, తడిస్తాం. ఏమిటా లోభిత్వం? 100 ఇస్తానంటారు, 200 ఇవ్వండి అంటే. ఏమో ఇలా భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను పెద్దల్ని, పరమ సంతోషం. వాళ్ళతో పాటు పాపం ఎప్పుడు మీ వెనక అలా తిరుగుతుంటారు చూసారా, వాళ్ళని కూడా పిలవండి. అంత అనుగమించి అసలు ఎన్నడూ తనని ఈ పని వద్దు అని నిగ్రహించడం చేత కాకుండా నీడవర్తించినటువంటి భార్యకి చెప్పకుండా ఎలా చేస్తాడు? కాబట్టి ఈ చెప్పడం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి? బలహీనత. ఏదైనా ఆవిడికే చెప్తాడు. అసలు మీకు లోకంలో విచిత్రం ఏమిటో తెలుసా? మొట్టమొదట లోకంలో ప్రవచనం చేసేవాడు పరమేశ్వరుడే. ఎందుకో తెలుసా అండి? లోకానికి పనికొచ్చే విషయాల్ని ముందు ఆవిడ అడుగుతుంది, టాపిక్స్ ఆవిడే సెలెక్ట్ చేస్తుంది. కేనోపాయేన లఘునా అంటుంది. అసలు లోకం అంతా తరించాలంటే తేలిగ్గా చెప్పడానికి నామం ఏముందండి? విష్ణు సహస్రం చెప్పలేని వాళ్ళు ఉంటారు పాపం. 1000 నామాలు చదవలేరు, నోరు తిరగదు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన యజ్ఞకృత్ యజ్ఞభృత్ యజ్ఞీ అని అనమంటే వాళ్ళు ఏమంటారు? అనలేరు. అందుకని తేలిక మార్గం అలా ఉంది ఏమిటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటాడు. మనోరమే నా మనస్సు నందు రమించేదానా? లేకపోవడం ఏమిటి? ఉంది. శ్రీరామ రామ రామేతి ఇది ఉంది. శ్రీరామ శ్రీరామ రామ అంటే చాలు. అంటే ఆవిడ ఓ బాగుందండో, మంచి మాట చెప్పారు అని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, ప్రమదగణాలందరికీ అన్నం పెడితే, ఒరే శ్రీరామ రామ రామేతి నిన్ననే చెప్పారా మీ గురువు గారు, ఆ నామం అనుకోండి అంటే లోకానికి అందుతూ ఉంటుంది. మీరొక్కటే ఆలోచించండి, పార్వతీదేవి మనసు చాలా సంకుచితమైనదయ్యుంటే శ్రావణ శుక్రవారం వ్రతం అసలు లోకంలో రాదు. ఎందుకో తెలుసా అండి? ఆవిడ అడిగింది, లోకంలో అందరికీ ఐశ్వర్యం పొందడానికి సువాసినులందరూ ఏ వ్రతం చేస్తే బాగుంటుందండి అని అడిగింది. నేను లక్ష్మీదేవి పేరు చెప్పి ఆవిడ్ని కొలిస్తే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తే మంచిది పార్వతి అని చెప్తే, ఏమండి నేనేమో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని నాకు పేరు, వాళ్ళు గౌరీ తపస్సు చేసి పెళ్లి చేసుకుంటున్నారు, నా వ్రతం పనికిరాదేంటి? లక్ష్మీదేవి వ్రతమే చెయ్యాలా అని అడగాలి ఈవిడ. అసలు లక్ష్మి ఒకరు పార్వతి ఒకరు అయితే కదూ అలాంటి ప్రశ్నలు రావడానికి. అలా ఏం ఉండదు. అందుకే మీరు లక్ష్మీదేవిని తీస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం, వెంటనే ఆయన చారుమతి కథ చెప్తాడు. చెప్పి వ్రతం చేసుకుని ఇదే చెప్పేసుకోవాలి పార్వతి. ఇప్పుడు ఆవిడ యథార్థములకు 10 మందిని పిలిచి ఆవిడ చేయిస్తుంది, లేదా ఆవిడే కల్లోకి వచ్చి చెప్తుంది ఇలా చేసుకో అని. కాబట్టి
ఆవిడకి చెప్పండి, బయట కూడా చెప్పడాయన. మీరు గమనించారో లేదో? ఇది భయంతో చేస్తున్నాడా, ఆవిడికి చెప్పకుండా చెయ్యడం అన్నది కుదరనంతగా ఆయనని అనువర్తించి ఆయన మనసు ఆవిడ దోచుకుందా? అది మా తల్లి యొక్క పాతివ్రత్యం, అది మా అమ్మ యొక్క గొప్పతనం. కాబట్టి ఆవిడ స్వాధీన వల్లభ, భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుంది, భయపెట్టి కాదు. తెలిస్తే 3 రోజులు చెండాలేసి కాదు ఆవిడ. అసలు తనకి చెప్పకుండా చేయని పిచ్చిది ఎప్పుడు నన్ను వద్దంది, ఏ పని నన్ను చెయ్యొద్దండి, ఎప్పుడూ నన్ను ప్రోత్సహించి మనం ఇది తరించాలి, చెయ్యండి 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 అందమే కానీ వద్దని ఎప్పుడుంది అసలు. దానికి చెప్పకుండా చేయడం ఏమిటి అని తనకి చెప్పి చేస్తుంటాడు. ఇలా ఆయన ఆవిడ్ని అంతగా ప్రేమించేటట్టుగా చేసుకొని ఇలా ఒకటేమిటో నిరూపించిన తల్లి మా అమ్మ. అందుకని శివప్రియ, పార్వతీదేవి అంటే అంత ప్రియమైన వాడు. అంతేగాని పరమేశ్వరుడికి పార్వతీదేవి అంటే వ్యామోహం ఉన్నవాడని అర్థం చెప్పకూడదు దానికి తిరగేసి. ఇప్పుడు శివప్రియ ఉగ్రహ, ఉగ్రహ అంటే కోపం వచ్చేవాడు అని చెప్పకపోతే అర్థం కాదు మాటకి. ఇంకా ఉగ్రహ అంటే దాని అర్థం అంతే. కానీ కోపం ఎందుకు వస్తుంది? అనుగ్రహం మీకు ఇవ్వడానికి. అది పట్టుకోలేదు. అయితే సదా శివ అన్న నామానికి అర్థం లేకుండా పోతుంది. ఎందుకు కోపం వస్తుందో తెలుసా అండి? చెయ్యి ధూర్తుడు, ఎంత పాపం చేశాడురా వీడు, అనుభవింప చేసేస్తాను వీడితో అని ఒక కష్టాన్నిచ్చి ఆ కష్టం రూపంలో ఆ పాపాన్ని అనుభవింప చేసేస్తాడు. అందుకని ఉగ్రహ. అప్పుడు దోరుడువే, అమ్మయ్య వీడి పాపం తీసేశాను, ఇక వీడి గొడవలేదు, ఆ గొప్ప పాపం పోయింది, దాన్ని చాలా తక్కువ స్థాయికి తీసుకొచ్చి అనుభవింపజేస్తాడు. ధర్మం తప్పి లోకం పాడు చేసే వాళ్ళ మీద కోపం తెచ్చుకున్న వాడిలా నటించి వాళ్ళని భంజిస్తాడు.